హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక మంచి గొప్ప పుస్తకం గురించి మీతో పరిచయం చేయబోతున్నాను. టైనీ చేంజెస్ రిమార్కబుల్ రిజల్ట్స్ అనే ఒక సబ్ టైటిల్ ద్వారా వచ్చినటువంటి ఆటమిక్ హాబిట్స్ అనే గొప్ప పుస్తకము ప్రపంచాన్ని ఉరుతలూగించింది. జేమ్స్ క్లియర్ గారు, గొప్ప మానసిక తత్వశాస్త్రవేత్త అయిన జేమ్స్ క్లియర్ రచించిన ఈ ఆటమిక్ హ్యాబిట్స్ పుస్తకం ఇప్పటివరకు 1 మిలియన్ పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ఇది అనువాదం చెందబడింది. తెలుగులో కూడా లభ్యమవుతుంది. చిన్న చిన్న అలవాట్లు ఏ రకంగా మన కెరీర్కి కానీ లక్ష్యాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. మనం ప్రతిరోజు చేసే పనిలో 1% కూడా మెరుగ్గా చేసినట్లయితే అది గొప్ప ఫలితాన్ని అందిస్తుందని రచయిత చెప్తూ ఉంటాడు. మంచి చెడుగా ఉన్నటువంటి హాబీస్లో మనం మంచి హాబీస్ను మనం ఎన్నుకోవాలని కూడా చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మన ప్రయత్నాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండాలని చెప్తాడు. ఉదాహరణకి చైనా వెదురు అనేది 90 ఫీట్లుగా పైన పెరుగుతుంది, కానీ అది పెరగడానికి దాదాపుగా 5 సంవత్సరాలు తీసుకుంటుంది. 5 సంవత్సరాల దాకా ఎటువంటి పురోగతి కనిపించదు, కానీ కేవలం 6 వారాల్లోనే అది 90 ఫీట్లు పైగా పెరుగుతుంది. అంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేసిందని శాస్త్రవేత్తలు చూసినట్లయితే 5 సంవత్సరాల్లో 90 ఫీట్లకు పెరగడానికి కావాల్సినటువంటి ఒక సపోర్ట్ తీసుకోవడానికి సంబంధించినటువంటి వేరే వ్యవస్థను భూగర్భంలో అది నిర్మించుకుంది. ఆ 5 సంవత్సరాలు భూగర్భంలో అది నిర్మించుకున్న వేరే వ్యవస్థను సపోర్ట్గా తీసుకొని 6 వారాల్లోనే 90 అడుగులకు లేదా 90 ఫీట్లకు పైగా అది పెరిగింది అని గమనించడం జరిగింది. చూశారు కదా, దీన్ని థ్రెష్ హోల్డ్ అని అంటారు. ఆ థ్రెష్ హోల్డ్ టైమ్ టు బ్రేక్ ఒక ప్లాటరీ ఆఫ్ లాటెంట్ పొటెన్షియల్ని, అంటే మనకు ఒక విజయాన్ని సాధించడానికి కావాల్సిన సమయాన్ని మనం థ్రెష్ హోల్డ్ అని అంటాము. దాన్ని సాధించడం కోసం నిశ్శబ్దంగా మనం కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ఎటువంటి అంతరాలు లేకుండా కష్టపడాలని, పని చేయాలని మన రచయిత చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఐస్బర్గ్, ఒక గొప్ప ఐస్, మనకి మంచు పర్వతాల్లో ఉన్న ఐస్ కరడానికి 32 డిగ్రీల సెల్సియస్ అవసరం ఉంటుంది. ఆ 32 డిగ్రీల సెల్సియస్ చేరుకున్న తర్వాత మాత్రమే కరుగుతుంది. కాబట్టి మనకి ఏదైనా పని చేయాలంటే దాని ఒక పొటెన్షియల్ ఎనర్జీ, థ్రెషోల్డ్ ఎనర్జీ దాటిన తర్వాతనే ఆ పని అనేది సాధ్యపడుతుంది. కాబట్టి అప్పటిదాకా మనం నిరంతరాయంగా కష్టపడుతూ ఉండాలి. దానికి పేషెన్స్ అవసరమని అంటాడు రచయిత. మాస్టర్ రిక్వైర్స్ పేషెన్స్, అంటే మనకి ఓపిక చాలా అవసరం. హ్యాబిట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా మనకు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మనకి ఫోకస్ అనేటువంటిది పని మీద ఉండాలి, అంతేకాక లక్ష్యం మీద ఉండాలి. కానీ ఎప్పుడు లక్ష్యం కోసం ఆలోచిస్తూ పనిని మనం విస్మరించకూడదని చెప్తూ ఉంటాడు రచయిత. సిస్టమ్ ఆఫ్ కంటిన్యూస్ ఆఫ్ స్మాల్ ఇంప్రూవ్మెంట్సే మన యొక్క గొప్ప గొప్ప లక్ష్యాలకు అనుకూలంగా ఉంటాయని రచయిత చెప్తాడు. ప్రతిరోజు చేసే పని మనకు గొప్ప గొప్ప లక్ష్యాలను మనకి సాధించబడుతూ ఉంటుంది. కాబట్టి మనకి అన్నీ కూడా గోల్ ఈజ్ నాట్ రీడ్ ఏ బుక్, బికమ్ ఏ రీడర్. మనం పుస్తకాలు చదవాలి అంటే మన రచయిత మంచి గొప్ప రీడర్ కావాలి, పఠకుడు కావాలి, మనం ఒక చదువరి కావాలంటే పుస్తకాలను ఒక బుక్ చదవాలి ఈరోజు అని అట్లా కాకుండా మన పుస్తకాలు చదవడం మీద మనము ఆసక్తి కలిగించుకోవాలని చెప్తాడు. మనము గొప్ప నాటు రన్ ఏ మ్యారథాన్ అలా అనుకోకుండా ప్రతిరోజు మనము వాకింగ్ కానీ రన్నింగ్ కానీ దాన్ని ఇష్టపడాలని చెప్తూ ఉంటాడు. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ను మాత్రం ఇష్టపడడం కాకుండా మనకు గొప్ప సంగీత విద్వాంసులు కావాలని అనుకోవాలి. ఈ రకంగా మనం లక్ష్యాలను చూసేటువంటి విధానము, పర్స్పెక్టివ్ మారాలని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ రచయిత ఏం చెప్తారంటే, మనం ఒక రచయిత కావాలంటే ప్రతిరోజు కనీసం ఒక పేజ్ అయినా రాయండి. మీరు ఒక సంగీత విద్వాంసులు కావాలంటే ప్రతిరోజు ఒక సంగీత ఇన్స్ట్రుమెంట్ని వాయించండి. ఒక మంచి దేహదారుఢ్యం కావాలంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ప్రతిరోజు జిమ్కి వెళ్ళండి. అంటే ప్రతిరోజు చేసేటువంటి చిన్న చిన్న పనులే అవన్నీ కూడా కాంపౌండ్ ఎఫెక్ట్ రూపంలో మీకు సంవత్సరాలు అయిన తర్వాత వాటి యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్తాడు. అంతేకాకుండా ప్రముఖ మానసిక తత్వశాస్త్రవేత్త అయిన చార్లెస్ డ్యూహిక్ గారి యొక్క 4 సూత్రాల బిహేవియరల్ చేంజ్ అనేది దాన్ని కూడా ఆయన ఉదహరించాడు. క్రేవింగ్స్ కానీ, క్యూ కానీ, రెస్పాన్స్ కానీ, రివార్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఒక ఆసక్తి కలగడానికి క్రేవింగ్స్ అనేవి ఉండాలి, దానికి రెస్పాన్స్ రూపంలో మనం పని చేయాలి, దానికి రివార్డ్ తప్పకుండా వస్తుంది అని చెప్తుంటారు. రివార్డ్స్ అనేటువంటి లక్ష్యాల రూపంలో మనకు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మనకు ఉపయోగపడుతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే వాటి గురించి ప్రతిరోజు మనం ఎంతో కొంత చదువుతూ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవడం కాకుండా మన లక్ష్యం కాంపిటేటివ్ ఎగ్జామ్ను క్రాక్ చేయడం మీద కాకుండా ఫస్ట్ మనం ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సిన మెటీరియల్ని ఏ రకంగా చదువుతున్నది అనే దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం క్లియర్ చేయవచ్చు అనే ఉద్దేశంలో చెప్తాడు. అంటే మన ఉద్దేశం ప్రతిరోజు చేసే పని మీద ఫోకస్గా ఉండాలి అనే దాని మీద మనం ప్రతిరోజు ఎంత చదువుతున్నామో, ఒకరోజు 10 పేజీలు, నెక్స్ట్ మరుసటి రోజు ఇంకొక 2 పేజీలు, అలా పెంచుకుంటూ కాంపౌండింగ్ లాగా వెళ్తే ఆ ఆటమిక్ హ్యాబిట్స్ అనేవి మన లక్ష్యాలకు చేరువ చేస్తాయని రచయిత జేమ్స్ క్లియర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ బుక్లో చెప్పడం జరిగింది.
కాబట్టి ఆయన ఏం చెప్తారంటే, మనకి ప్రతిరోజు కూడా మన లక్ష్యాలు ఎట్లా ఉండాలి? ఆబ్వియస్‌గా ఉండాలి, క్లియర్‌గా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. మేక్ ఇట్ ఈజీ. ఆ లక్ష్యాన్ని మనం సింప్లిఫై చేసుకొని ఎలా సాధించాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేసుకోవాలి. దానికి సాటిస్ఫైయింగ్‌గా మనం చేసేటువంటి ప్రతిరోజు చేసేటువంటి పనులను మనము చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అలాంటి మోటివేషన్ ఎన్విరాన్మెంట్స్ ఆఫెన్ మ్యాటర్స్ మోర్. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ప్రతిరోజు అటామిక్ హాబిట్స్ ప్రతిరోజు విద్యార్థి ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు కొన్ని పేజీలు బిజినెస్ మెన్స్ ప్రతిరోజు ఇంత చిన్న చిన్న మన లక్ష్యాలను వాళ్ళకున్నటువంటి కోటాను కోట్ల రూపాయలను ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని ప్రతిరోజు కొంత టార్గెట్స్ను మనం సాధించుకుంటూ పోతే ఫైనాన్షియల్ ఎర్నింగ్ కూడా కోట్ల రూపాయల టర్న్ సాధించవచ్చు అని చెప్తాడు. అంటే ఇది ఏం చెప్తారంటే వాక్ స్లోలీ బట్ నెవర్ బ్యాక్వర్డ్. అంటే ప్రతిరోజు మనం చేసే లక్ష్యాల వైపు నడుస్తూ ఉండాలి. ఎక్కడ కూడా ఆపకూడదు, ఏ రోజు కూడా ఆపకూడదు. స్టార్ట్ విత్ రెపిటేషన్ నాట్ పర్ఫెక్షన్ అంటాడు. అంటే మనం కూడా ప్రతిరోజు చేసే పనిని రిపీట్గా చేస్తూ ఉండాలి. పర్ఫెక్షన్ అవసరం లేదని చెప్తాడు ఇక్కడ. ప్రతిరోజు ఏదో ఒక పని చేయండి. మీరు డయాగ్రామ్ వేయాలనుకుంటే ఎవరైనా పెయింటింగ్ వేయండి, బాగాలేకపోయినా రాయండి. మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోండి, కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా కానీ. దానిలో పర్ఫెక్షన్ కోరుకోవాల్సిన పని లేదు. ప్రతిరోజు ఒక ఎఫర్ట్ పెడతా ఉండండి, అది మిస్ కావద్దు ఎప్పుడు కూడా. అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ బీన్ పెర్ఫార్మింగ్ ఏ హ్యాబిట్ ఈస్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఇట్ అని చెప్తాడు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆ హాబిట్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి పర్ఫెక్షన్ కోసం ఆలోచిస్తూ మనము ఈ ప్రతిరోజు చేసే పనులను మనం పోస్ట్ పోన్ చేయకూడదని చెప్తాడు. స్టాప్ ప్రొకాస్టినేటింగ్ అని కూడా అంటున్నాడు. బై 2 minutes రూల్ అని చెప్తాడు. గేట్వే హ్యాబిట్స్ వెరీ ఈజీలీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా బద్ధకంగా ఉన్నాం, జిమ్కి కానీ లేదా పొద్దున్న లేసి గ్రౌండ్కి వాకింగ్ వెళ్ళడానికి బద్దకిస్తే 2 minutesలో మనం దాన్ని క్రాక్ చేయొచ్చు అని చెప్తాడు. అంటే 2 నిమిషాలు మనం వాకింగ్ కంపల్సినటువంటి ట్రాక్ షూ కానీ లేకపోతే అవి వేసుకుండి 2 నిమిషాలు కనుక దానికి మనం మూవ్ చేస్తే బద్ధకం అంతా పోయి మనం వాకింగ్ చేయడానికి కానీ లేకపోతే జిమ్కి కానీ లేకపోతే వర్కౌట్స్కి వెళ్ళడానికి మన మనసు సపోర్ట్ చేస్తుందని చెప్తారు. దీన్ని 2 minutes రూల్ అని అంటారు. దీన్ని స్టాప్ ప్రొకాస్టినేటింగ్ వాడతాం. అంటే వాయిదా వేయకుండా ఉండడం కోసము మన 2 నిమిషాల రూల్ని మనం పాటించమని చాలా చక్కగా జేమ్స్ క్లియర్ చెప్తాడు. అంతేకాకుండా ఇంకా నేనేం చెప్తాడంటే మనకి మంచి హ్యాబిట్స్ని మనం చేసుకోవాలని చెప్తాడు. హ్యాబిట్స్ డెలివరీ న్యూమరస్ బెనిఫిట్స్. మనకి అదన్నీ కూడా మనం ప్రతిరోజు ఒక హాబీని చేయడం వల్ల అది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీరు పొద్దున్నే వాకింగ్ వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలంటే పొద్దున్నే మీకు అలారం ఆటోమేటిక్గా అదే మిమ్మల్ని మేలుకొలుపుతుంది. ఇది ఆటో పైలట్లో మోడ్లో ఉన్నట్టు మన మైండ్. సో ఏం చెప్తాడు? హ్యాబిట్స్ ప్లస్ డెలిబరేట్ ప్రాక్టీస్. ప్రతిరోజు చేసేటువంటి అటామిక్ హ్యాబిట్స్ అన్నీ కలిపి మనల్ని ఒక పనిలో మాస్టరీ చేస్తుంది. అంటే నిపుణునిగా తయారు చేస్తుంది. కాబట్టి రిపీటింగ్ ఫోకస్ అంటిల్ యూ హ్యావ్ ఇంటర్నలైజ్డ్ ద స్కిల్. అంటే ప్రతిరోజు చేసేటువంటి పని మీ యొక్క అంతరాళంలో మీ మెదడులో అది ఒక బలంగా సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. దేనివల్ల? చిన్న చిన్న పనులు, ప్రతిరోజు ఒక పేజ్ చదవడం లేదా ప్రతిరోజు ఒక పేజ్ రాయడం, ప్రతిరోజు మీ బిజినెస్ టార్గెట్స్ని రీచ్ కావడము, లేకపోతే ఇంటి పనులు కావచ్చు, లేకపోతే మనకు ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, లేకపోతే మన బాడీ ఫిట్నెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రతిరోజు చేసేటువంటి చిన్న చిన్న పనులే మీకు కొన్ని సంవత్సరాల తర్వాత గొప్ప ఫలితాన్ని అందిస్తాయని ఆయన చెప్తాడు. కాబట్టి మీరు కూడా ఈ చివరిలో ఏమంటాడంటే ద మెన్ ఆర్ బోర్న్ సాఫ్ట్ అండ్ స్టబుల్ డెడ్. దే ఆర్ స్టిఫ్ అండ్ హార్డ్. ద ప్లాంట్స్ ఆర్ బోర్న్ టెండర్ అండ్ ప్లాంట్ డెడ్. దే ఆర్ బ్రిటిల్ అండ్ డ్రై. అయితే ఇక్కడ ఏమంటాడంటే మనం ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్తూ ఉంటాడు. మనకి ప్లాంట్స్ ఏవైతే గడ్డి పరకలు కానీ మనకి తుఫాన్ వచ్చినప్పుడు అవి బెండ్ అయిపోయి అవి చక్కగా మెనగలుగుతాయి. పెద్ద పెద్ద స్టిఫ్గా ఉండేటువంటి పెద్ద పెద్ద మహావృక్షాలు కూలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు? దస్ హూ ఎవర్ ఈ స్టిఫ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ ఈజ్ ఎ డిసేబుల్ ఆఫ్ డెత్. హూ ఎవర్ ఈ సాఫ్ట్ అండ్ ఈల్డింగ్ ఈజ్ ఎ డిసేబుల్ ఆఫ్ లైఫ్. ద హార్డ్ అండ్ స్టిఫ్ విల్ బీ బ్రోకెన్. ద సాఫ్ట్ అండ్ సపుల్ విల్ ప్రివేల్. కాబట్టి మనం కూడా ఫ్లెక్సిబుల్గా మన హాబిట్స్ని మలుచుకుంటూ మనము అప్డేట్ అవుతూ ఉంటేనే మనకు సొసైటీలో సర్వైవ్ అవుతాము, లేకపోతే మనము సొసైటీలో వ్యానిష్ అవుతామని చెప్తాడు. కాబట్టి ఓపిక అనేది ఇంపార్టెంట్. చేస్తున్న పని పర్ఫెక్షన్గా అవసరం లేదు, కానీ ప్రతిరోజు మీరు ఎంతో కొంత పని చేస్తే అందులో నిష్ణాతులు అవుతారు, అనుకున్న గోల్స్ని సాధించగలుగుతారు. దానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తే మీ గొప్ప లక్ష్యాలు సాధించవచ్చు అని చెప్తాడు. ద టైనీ చేంజెస్ రిమార్కబుల్ రిజల్ట్స్ అనేటువంటి టైటిల్తో వచ్చినటువంటి అటామిక్ హ్యాబిట్స్ అనేటువంటి గొప్ప పుస్తకము జేమ్స్ క్లియర్ రచయిత. అవకాశం ఉంటే మనకి చదవడానికి ప్రయత్నించండి. కిండిల్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి. చాలా ఆడియో మనకి
ఛానల్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాయి. మరి వినడానికి కూడా దయచేసి ఇది వినండి. స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే కెరీర్లో ముందుకెళ్లాల్సినటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా మనకి అప్డేట్ అవుదామనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే గొప్ప పుస్తకము అటామిక్ హ్యాబిట్స్. ఇది మీకు పరిచయం చేశాను. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే ఇంప్రూవ్ కోసం కామెంట్స్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు మనకి ప్లాన్స్తో పాటుగా మనకి జీవితంలో ఉపయోగపడే గొప్ప గొప్ప పుస్తకాలను కూడా ఇందులో పరిచయం చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాన్ వరల్డ్.